వెల్కమ్ బ్యాక్. కృష్ణారావు గారు, మళ్ళీ ముందుగా మీతోనే స్టార్ట్ చేద్దాం. తెలంగాణపై కేంద్రమే తేల్చాలి అంటే మంత్రివర్గమే నిర్ణయం తీసుకోవాలి అంటూ కొత్త రాష్ట్రపతి ప్రణబ్ మనకి చెప్పడం నిన్న చూసాం. కొన్ని పత్రికల్లో ఏమో సీఎంను మారుస్తారు, సీఎం సంబంధించి ఒకవైపు తెలంగాణకు సంబంధించిన జానారెడ్డి కానివ్వండి, లేకపోతే ఇంకా ఇతర నేతలకి లేకపోతే డిఎస్ కానీ వీళ్ళకి సీఎం పదవి ఇచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇలాంటి వార్తలతోటి ఎక్కువ కన్ఫ్యూజన్ మనకంటే గత 3-4 రోజుల నుంచి ఎప్పుడైతే ప్రణబ్ ముఖర్జీ ఎన్నిక దాదాపు ఖరారైందో తను రాష్ట్రపతి అవుతాడని అప్పటి నుంచి వస్తున్న కథనాలు కానివ్వండి, ఎవరికి సంబంధించిన వాళ్ళ అనౌన్స్మెంట్స్ కానివ్వండి, స్టేట్మెంట్స్ కానివ్వండి, ఈ కన్ఫ్యూజన్ కి గల మెయిన్ కారణం ఏంటి? అసలు ఎలాంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో జరగచ్చు? ఏమిటంటే కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో ఆల్రెడీ ప్రకటన చేసింది తెలంగాణ మీద. అది December 9, 23 మళ్ళీ మార్చుకుంది, అందరికీ తెలుసు. తర్వాత నిర్ణయం తీసుకోవడంలో ఏదో వాళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్పాలి, వీళ్ళందరూ కలిసి చెప్పాలి, ఇలా చెప్పాలి, మొత్తం దేశ ప్రజానీకం అంతా చెప్పాలి, ఈ టైపులో ఏదో కొంత కాలహరణం చేస్తూ వచ్చారు ఇన్ని రోజులు. సరే దీన్ని తొందరగా తేల్చండి అంటే మాకు ఆ పండుగ ఉంది, ఈ పండుగలు ఉందని ఆ పండుగల వ్యవహారం అయిపోయింది. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే రాష్ట్రపతి ఒకటి ఎన్నుకుంది, ఇది అవగానే అని అన్నారు. సరే ఇది అయిపోయింది కదా, ఇది అయిపోయింది. ఇవాళ ప్రమాణ స్వీకారం, బహుశా ప్రమాణ స్వీకారం కూడా అవనండి అని అంటారేమో. ఇది అవగానే మీకు కావాలంటే మీకు August 7న ఉపరాష్ట్రపతి ఎన్నుకోటుంది, అదో వంక పెట్టచ్చు. అదైన తర్వాత పార్లమెంట్ సమావేశాలు మొదలవుతాయి 8వ తారీఖు నుంచి, 6 వారాలు. అది ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు కష్టం కీలకమైన అంటారో అంటారో మరి చెప్తున్నా, అది ఒకటి ఉంది. ఇది అవగానే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు వస్తాయి. ఇలా అయితే 2014 ఎన్నికలు కూడా వచ్చేస్తాయి. అప్పుడు సమస్య ఉండదు, అది ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకోవచ్చు అప్పుడు. సో అలా చేస్తోందనే ధోరణితో ఏమిటి ఎప్పుడు అనేది ఒకటి. సరే, ఇది ముఖ్యమంత్రి గారితో సహా అందరూ కోరుతుంది ఏంటంటే తెలంగాణ మీద వెంటనే నిర్ణయం తీసుకోమని. తెలంగాణ ప్రజానీకం కోరుతున్నారు, ఆంధ్ర ప్రజానీకం కోరుతున్నారు, ఆ లీడర్లు ఈ లీడర్లు మన ఈ తెలుగుదేశం పార్టీలు అందరూ మీరు తీసుకోండి, డెసిషన్ తీసుకోవాల్సింది మీరు కదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంటుంది, కొత్తగా వచ్చిన పార్టీ తీసుకోవాల్సి. వాళ్ళు ఏంటి, వాళ్ళు తీసుకుంటే వీళ్ళు బాధ్యత తీసుకోవడం లేదనేది వాళ్ళ భావన. ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ ఏముంటుంది, మీరు నిర్ణయం తీసుకోండి, మీరు తీసుకోండి, మీ దాన్ని మేము సమర్థిస్తామని ఎక్కడ చెప్పడం. అంటే వాళ్ళు ఒక విధంగా నిర్ణయం తీసుకుంటే దాన్ని వ్యతిరేకించడమో వాళ్ళు సమర్థించడం అనేది ఆ ఆప్షన్ వాళ్ళు బయట పెట్టుకున్నారు. లేదు, మీరు తెలంగాణ మీద ఏదైనా తీసుకోండి, వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ అనే మాట మిగతా పార్టీల నుంచి రావడం లేదు. ఇది కొంత వాళ్ళు తటపటాయిస్తున్నది. ఒకటి తెలంగాణ ఉన్నా లేకున్నా ఇది అక్కడేదో జగన్ అనేది వచ్చాడు, వాళ్ళు కొంత బాగుంది అనేది మనకి అందరికీ తెలుస్తుంది. అది ఇంకా ఎన్ని రోజులు బాగుంటుంది, సస్టైన్ అవుతుందా, ఈ జైల్లోనే ఉండి అని శిక్షలు పడితే అసలు ఆ పార్టీ గతి ఏమిటి అనేది వేరే విషయం. అదంతా కాలం నిర్ణయించాలి. తెలంగాణలో చూసి ఎవరు అడుగు పెట్టే పరిస్థితి లేదు, అంతా శ్రీరామన్ గారి పార్టీ మొత్తం, అది అందరికీ తెలిసిందే. ఏది మీరు తేల్చినంత వరకు తేలిస్తే మళ్ళీ ఈయన కాంగ్రెస్ కలుస్తారా, అవన్నీ ఆ మంత్రాలు కూడా జరుగుతున్నాయి అంటారు, అది అధికారికంగానే చెప్తున్నారు. ఇది అలా ఉంటే తెలంగాణకి ముఖ్యమంత్రికి ఒక లింక్ ఉంది తప్ప మామూలుగా అయితే లింకు లేదు. ముఖ్యమంత్రిది పెర్ఫార్మెన్స్ మరి ఇక్కడ సరే తెలంగాణ, మరి ఆంధ్రాలో నువ్వు ఎందుకు సీట్లు తెచ్చుకోలేదు, నువ్వు అసమర్థుడివి తీసేస్తావంటే అది తీసేయాలి పెట్టేయాలి అనేది వాళ్ళ ఇష్టం. అది అధినాయకత్వం అధినేత్రి యొక్క ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది అనేది. మనం 78, 83 మధ్య 4 మార్చారు, 89, 94 మధ్య 3 మార్చారు. ఇప్పుడు కూడా అది దురదృష్టవశాత్తు కాకతాళీయం 3వ వాడే నడుస్తున్నాడు ఆల్రెడీ. కిరణ్ కుమార్ రెడ్డి ఇది నెంబర్ 3 కదా, మళ్ళీ 3 తీసి 4 పెడితే తీసే దానికన్నా తీసిన దాని వల్ల వచ్చే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని, మళ్ళీ జీవులు మారుస్తున్నారనే మెసేజ్, దానివల్ల డ్యామేజ్ కన్నా మన లాభం తక్కువను డ్యామేజ్ ఎక్కువ అని కూడా ఆలోచిస్తున్నారని ఒకటి. ఇంకోటి, తెలంగాణ మీద నిర్ణయం తీసుకున్న పక్షంలో తప్పనిసరిగా ఈయన తొలగించాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఒకటి, ఆంధ్ర రాష్ట్రం ఒకటి ఏర్పడినప్పుడు తెలంగాణ దానికి ఆంధ్ర ముఖ్యమంత్రి ఉండే అవకాశం లేదు. ఒకవేళ ఉంటే అలా ఉండాలి. లేదు ఇలాగే కానిద్దాము, ఎలాగో అక్కడ జగన్ సీట్లు కొట్టుకొస్తాడు, ఇక్కడ టీఆర్ఎస్ కొట్టుకొస్తారు, అప్పుడు 2014లో మనం వాళ్ళకి అవి పదవులు ఈ పదవులు ఇచ్చి మొత్తం అందరినీ మనం నిలుపుకుందాం అని, అది బెస్ట్ కదా, ఊరికే మళ్ళీ మార్చడం ఎందుకనే ఆలోచనలో ఉన్నారేమో అది తెలియదు. బట్ లింక్ అయితే తెలంగాణ రాష్ట్రం ఇచ్చే పక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి గారిని తప్పించడం ఖాయం అవుతుంది. ఇంకోటి ఏంటంటే అది తెలంగాణ ఇవ్వం. గతంలో వెంగళరావు గారు వాళ్ళని వీళ్ళని చేశారు కదా, పివి నరసింహారావు గారిని ప్యాకేజీలో భాగంగా. సో తెలంగాణ వారినే ఒక ముఖ్యమంత్రిని చేసేస్తే అది కూడా బాగానే ఉంటుంది అనేది. దానికి జానారెడ్డి గారు, జైపాల్ రెడ్డి గారు వీళ్ళు మేము చూసుకుంటాం, మేము మేనేజ్ చేస్తాం అనేది వాళ్ళు ఏమైనా హామీలు ఇస్తున్నారో లేదో మనకు తెలియదు. వాళ్ళైతే ఆశావాహులుగా ఉన్నారు, వాళ్ళు అక్కడే ఉన్నారు ఢిల్లీలో.
నిన్న కూడా కొంత గులాబీ నబైజాద్ గారిని వాయిలా రవి గారిని వీళ్ళందరినీ కలిశారు వాళ్ళు. చూడాలి ఏమవుతుంది. శ్రవణ్ గారు, ఇక్కడ ఒక మెయిన్ థింగ్ అండి, అంటే ఈ కన్ఫ్యూజన్స్ కి ఒకవైపు ఏమో టీఆర్ఎస్ పార్టీ తరపున చూస్తే కేసీఆర్ గారు నాకు సిగ్నల్స్ ఉన్నాయి, ఖచ్చితంగా 2-3 నెలల్లో తెలంగాణ వస్తుందని ఒకవైపు చెప్పడం, ఇంకోవైపు కాంగ్రెస్ లో రోజు రోజుకి రాదు అనే పరిస్థితిని క్రియేట్ చేసుకుంటూ వాళ్ళ ఎంపీలు కానివ్వండి, ఇంకొక వైపు రాష్ట్రపతి ఎన్నిక కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంత కన్ఫ్యూజన్ మధ్యలో అసలు రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది? ఒకటి, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద గౌరవం ఉండో, ప్రజల మీద గౌరవం ఉండో, ప్రజల యొక్క ఆకాంక్షల మీద గౌరవం ఉండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుంది అనేటువంటి ఒక నమ్మకం మాత్రం లేదు. ఇవాళ ఏంటి అని అంటే ఉన్నటువంటి ఒక పొలిటికల్ సిచ్యువేషన్లో ఒక రాజకీయ అనివార్యత, అంటే అధికారంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, లేకపోతే విపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, తెలంగాణకు మద్దతు పలకపోయినా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా తెలంగాణ ఇవ్వకపోయినట్టయితే పూర్తిగా కూడా వారి అస్తిత్వం అనేటువంటిది ప్రమాదంలో ఉన్నటువంటి పరిస్థితి. రెండవది ఏంటి అని అంటే, మీరు సీమాంధ్రలో జరిగిన ఎన్నికల్లో జగన్ గారికి ఓటు డివిజివ్నెస్, రాష్ట్ర విభజనకు ఓటు అని కాంగ్రెస్ వాళ్ళు ఎంత గట్టిగా ప్రచారం చేసినప్పటికీ కూడా జగన్ అక్కడ గెలిపించారు. అంటే అక్కడ కూడా ఆంధ్ర ప్రజలు కూడా తెలంగాణ ఏర్పాటును పాజిటివ్గానే చూస్తున్నట్టు స్పష్టమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టాలంటే తెలంగాణ ప్రాంతంలో, ఇన్ పర్టిక్యులర్ తెలంగాణ ప్రాంతంలో బతికి బట్టగట్టాలంటే, వాళ్ళు ఏదైతే 2014లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలనే కలలు గంటా ఉన్నారో ఆ కలలు సాకారం చేసుకోవాలంటే ఒక అనివార్యత, ఒక కంపల్సివ్నెస్ ఏంటి అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటిది. ఆ కాంటెక్స్ట్ లోనే ఈరోజు మొత్తం అంతా కూడా చర్చ జరుగుతున్నదని చెప్పి మేము భావిస్తాం. రెండోది ఏంటి అని అంటే, ఈరోజు ఇంతకుముందు వారు ఒక మాట చెప్పినారు, ఈ సిచ్యువేషన్ లోనైనా అటు తెలుగుదేశం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ప్రాంతంలో మనుగడ కొనసాగించుకున్న రాజకీయ పార్టీలుగా ఇంతకుముందు కృష్ణారావు గారు చెప్పినట్టుగా స్పష్టత ఈ కాంటెక్స్ట్ లోనైనా ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇచ్చినట్టయితే తప్పనిసరిగా వారికి కూడా ప్రాతినిధ్యం. కృష్ణారావు గారు ఇందాక చాలా క్లియర్ గా చెప్పారు, ఎస్ మేము సపోర్ట్ చేస్తామని అనడానికి ముందు నిర్ణయం తీసుకున్నా, అంటే చెట్టు ముందా విత్తు ముందా అనే పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. కానీ మంచి మాట చెప్పారు చిదంబరం గారు, చాలా తెలివిగా మాట్లాడి ఏమన్నాడంటే, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 పార్టీలు కూడా నిర్ణయం చెప్పలేదని చెప్పారంటారు. ఇవాళ జరుగుతున్నది ఏంటి అని అంటే, ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వం చేసేటువంటి ఒక ప్రతి తప్పును నిలదీస్తూ ఇది ఈ విధానము అని చెప్పని, ఉండాలా అని చెప్పని నిలదీసేటువంటి ఒక రీతిలో ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయి లాడ్ ఆఫ్ ఇష్యూస్లో. జగన్ గారు చూస్తే రైతులకు విత్తనాలు లేకపోతే ఆయన ధర్నాలు చేసిండు, బస్తాలు లేకపోతే ధర్నాలు చేసిండు, ఫీజులు కూడా ధర్నా చేసిండు, చంద్రబాబు నాయుడు గారు రకరకాల సమస్యల మీద ధర్నా చేసిండు. కానీ ఈ ఒక్క సమస్య విషయానికి వస్తేప్పటికి మాత్రం నువ్వు చెప్తే తప్ప నేను చెప్పను, నేను చెప్తే తప్ప నువ్వు చెప్పవు అనేటువంటి ఒక రీతిలో ఈ దాగుడు మూతలాడుతూ ప్రజలను మాత్రం తప్పనిసరిగా డోలాయమానం పరిస్థితులు పెట్టినారు. కానీ ఇవాళ ఉన్నటువంటి ఒక రాజకీయ అనివార్యత పరిస్థితులు ఏ రాజకీయ పార్టీ అయినా స్పష్టమైనటువంటి ఒక వైఖరి తెలంగాణ పట్ల తీసుకొని పక్షంలో తప్పనిసరిగా వారికి మనుగడ ఉండదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ స్కిన్ కాపాడుకోవటం కోసమైనా తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది, అది సరే ఆగస్ట్ 7 తర్వాత అవుతుందా, ఆగస్ట్ ముందు అవుతుందా, బట్ సర్టన్లీ సాకారం అవుతుంది అనేటువంటి బలమైన నమ్మకం మాత్రమే ఉన్నాం. భాస్కర్ రెడ్డి గారు చెప్పన్నా, ఇలాంటి కన్ఫ్యూజన్ లో మీరు, అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఏమో కొంతమంది ఎంపీలు ఖచ్చితంగా తెలంగాణ వస్తుందని, ఇంకో కొంతమంది ఏమో సీఎం మారిస్తే సరిపోతుందని, టీఆర్ఎస్ ఏమో మాకు సిగ్నల్స్ ఉన్నాయని, అంటే ఇన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఇంకోవైపు ఏంటంటే ఇందాక కృష్ణారావు గారు చెప్పినట్టు అక్కడికి వెళ్లే పరిస్థితి, అంటే ఒక సైన్యంతో వెళ్లే పరిస్థితి మనకి మిగిలిన నాయకులకి తెలంగాణలో కనిపిస్తుంది. ఈ కన్ఫ్యూజన్ కి సంబంధించి వైకాపా నుంచి, అంటే ఎస్పెషలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత మీలో మీరు ఏమైనా ఇంటర్నల్ గా మాట్లాడుకుని దీని మీద ఒక స్టాండ్ కి, అంటే కాంగ్రెస్ కి సపోర్ట్ చేయడం కానీ, లేకపోతే కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాలకి మేము ఎస్ చెప్తాం తెలంగాణ రాష్ట్ర విభజనలో అనే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో చాలా స్పష్టంగా చెప్పారు, తెలంగాణ సెంటిమెంట్ను మేము గౌరవిస్తున్నామని. దాంట్లోనే మీరు అర్థం చేసుకోవాలి, తెలంగాణ సెంటిమెంట్ను మేము గౌరవిస్తున్నామని చెప్పారు. రెండోది, తెలంగాణ ఇచ్చేది తెచ్చేది మేము కాదు, చేసేది కాదు, అది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పటి వరకు తన వైఖరి వెల్లడించాల. ఆ తర్వాత వెల్లడించాల్సింది ప్రతిపక్షం. తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు తన వైఖరి వెల్లడించాల. ఈ పరిస్థితుల్లో ముందు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో, అసలు వాళ్ళ ఆలోచన విధానం ఏందో, వాళ్ళ వైఖరి ఏందో ముందు వాళ్ళు వెలుపుచ్చారు. ఇక్కడ ఒకటేంటంటే, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్ గా ఏకైక శక్తిగా మేము ఉంటాం, తెలుగుదేశం పార్టీ ఉనికి కూడా మా పార్టీ ముందు నిలబడదు అని ప్రకటనలు కూడా మీరే చేస్తున్నారు. ఈ విషయానికి వచ్చేసరికి మాత్రం ఇందాక శ్రవణ్ గారు చెప్పినట్టు కానివ్వండి, కృష్ణారావు గారు చెప్పినట్టు కానివ్వండి, ఈ విషయానికి వచ్చేసరికి మాత్రం మాకు అంత శక్తి లేదు, మేము ఇచ్చేవాళ్ళం కాదు, తెచ్చేవాళ్ళం కాదనే మాట ఎందుకు వస్తుంది? అంటే ఇప్పుడు మా చేతిలో
తెలంగాణ వైఖరి మేము చెప్పడం వల్ల వచ్చినటువంటి ప్రయోజనం కూడా లేదు. ఎందుకంటే నిర్ణయం తీసుకోవాల్సింది తెలంగాణ అలాంటప్పుడు చెప్పొచ్చు కదండి భాస్కర్ రెడ్డి గారు, మీరు అలాంటప్పుడు స్పష్టంగా చెప్పేయచ్చు కదా, మీ వల్ల ఏమి మీ చేతిలో ఏమీ లేదు అని అన్నప్పుడు. ఇప్పుడు సిపిఎం చేతిలో కూడా ఏమీ లేదు కదా, మీకు ఇంకా కనీసం 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, సిపిఎంకి ఒకళ్ళు ఉన్నారు, అయినా కూడా ఆ పార్టీ చాలా స్పష్టంగా లేదు రాష్ట్ర విభజన జరగడానికి వీల్లేదని చెప్తోంది. మీరు అదే ఆ మాట చెప్పచ్చుగా, మీరు తెలంగాణ ఇచ్చినా మాకు అభ్యంతరం లేదని చిన్న మాట అనొచ్చు కదా, మీరు ఎందుకని లేరు? ఒక రాజకీయ పార్టీ కదా మీది. ఓకే, నా తెలంగాణ సెంటిమెంట్ ను మేము గౌరవిస్తున్నాం. సెంటిమెంట్ గౌరవించడం ఏంటంటే మీరు ఒకటి తాడేపల్లి గూడానికి ఒక సెంటిమెంట్, జంగారెడ్డి గూడానికి కూడా సెంటిమెంట్ ఉంది, అవన్నీ గౌరవిస్తూ కూర్చుంటారు మీరు, మీకేం స్పష్టత ఉండక్కర్లేదా? తెలంగాణ సెంటిమెంట్ అనేది ప్రతి పార్టీ కూడా ఇప్పుడు గౌరవించాల్సిన పరిస్థితి ఉందని కృష్ణారావు గారి ఉద్దేశం అండి. హైమావతి గారు మీరెలా తీసుకుంటారు? మాకన్నా ముందు తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన పార్టీకి స్పష్టత ఉండమని చెప్పండి ఫస్ట్. తెలుగుదేశం పార్టీ తెలంగాణకి వ్యతిరేకం కాదని చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా వెళ్ళేటువంటి రైతు పోరుబాట్లా గానీ తెలంగాణ ప్రాంత పర్యటనలో కానీ ఇక్కడ చెప్పారు. అలాగే ఇంతకు ముందు కూడా ప్రణబ్ ముఖర్జీకి లెటర్ ఇచ్చిన విషయం కూడా ఉంది. కాబట్టి తర్వాత జరిగినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఒక అనాలోచితంగా ఏ పొలిటికల్ పార్టీస్ తోటి ఒక డిస్కషన్ లేకుండా ఆ రోజు నిర్ణయం తీసుకుంటే దాని తర్వాత ఎన్నో పరిణామాలు వచ్చాయి. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కానీ మా అధినేత కానీ క్లియర్ గా చెప్పారు, తెలంగాణ ప్రాంతంలో తిరిగినప్పుడు కూడా మేము తెలంగాణకి వ్యతిరేకం కాదని కూడా క్లియర్ గా చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా మా అలాగే తెలుగుదేశంలో తెలంగాణ ఫోరం ఉంది, వాళ్ళు కూడా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అలాగే రీసెంట్ గా కూడా ఇంకా ఆలోచనలు కూడా చేస్తున్నారు, అంటే ఇంత మళ్ళీ లెటర్ ఇవ్వాలా ఏంటి అనేది కూడా. అయితే ఇవాళ ఏంటంటే ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే వాళ్ళు చెప్తా ఉన్నారు ఇచ్చేది మేమే తెచ్చేది మేమే అని చెప్పేసి. ఈ రాష్ట్రంలో ఇంత అలజడికి కానీ ఇన్ని ప్రాబ్లమ్స్ కానీ అన్నిటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కారణమైంది. ఈ రోజు అసలు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా పక్కన పెట్టేశారు కంప్లీట్ గా. ఇప్పుడు పెద్దలు చెప్పినట్లుగా ఎంతసేపు ముఖ్యమంత్రులు మార్చడము, వీళ్ళు ముఖ్యమంత్రులు లేకపోతే మంత్రులు లేకపోతే నెక్స్ట్ ముఖ్యమంత్రి అవడం కోసం ఢిల్లీకి హైదరాబాద్ కి తిరగటం, ఇవే సరిపోతున్నాయి తప్పించి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ 2009 తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తుంటే ప్రతి 6 నెలలకు 3 నెలలకు ఎన్నికలు జరగటం, లేకపోతే మంత్రులు మార్చడం, లేకపోతే ముఖ్యమంత్రులు మార్చడం, ఇదే జరుగుతుంది తప్పించి ఇంకోటి ఆలోచించే పరిస్థితిలో కూడా లేదు. తర్వాత ఇందాక